ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను దుర్గా. భువనగిరిలో ఇద్దరు 10వ తరగతి విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే దీని వెనుక గల కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనే వివరాలు వివరించడానికి మనతో ఉన్నారు లైవ్ లో ప్రముఖ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. ఇప్పుడు ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మనకు తెలిసిందే భువనగిరిలో ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకున్నారు. హాస్టల్లో గురుకులాల్లో ఉండే ఇద్దరు అమ్మాయిలు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఉరివేసుకున్నారు. దీని వెనక ఏమైనా కారణాలు ఉన్నాయంటారా? వార్డెన్కి కూడా కొంత బాధ్యత ఉండాలి కదా, వాళ్ళ నిర్లక్ష్యం అంటారా, లేకపోతే మరే ఇతర కారణాలైనా ఉన్నాయంటారా? భువనగిరి జిల్లాలో జరిగినటువంటి సంఘటన ఇది. హాస్టల్లో జరిగింది. దీంట్లో రెండు రకాలైనటువంటి విధానాలు కనిపిస్తున్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. దాని తాలూకు ఆత్మహత్య సూసైడ్ లెటర్ కూడా రాసుకోవడం జరిగింది. అందులో తమ మీద వీళ్ళు 10వ తరగతి విద్యార్థులు భవ్య అండ్ వైష్ణవి, వీళ్ళిద్దరు కూడా సుమారు 3వ తరగతి నుంచి కూడా అదే హాస్టల్లో చదువుతున్నట్టు కూడా సమాచారం. అయితే వీళ్ళ మీద ఏదో ఒక ఆరోపణ 7వ తరగతి విద్యార్థులు చేశారు. అది ఏమి ఆరోపణ తాలూకు వివరాలు అయితే ఇంకా తెలవట్లేదు. ఆ ఆరోపణ వల్ల వాళ్ళు నేరం అంటే క్రైమ్ కాదు, ఇక్కడ వాళ్ళ తప్పిదం ఏదో ఉన్నట్టుగా అందరూ భావించడం, అది కాదని వీళ్ళు సంజాయిషి ఇవ్వడంతో వార్డెన్ శైలజ గారు కన్విన్స్ అయ్యారు. బట్ నేనేం తప్పు చేయలేదు, ఈ తప్పు చేయనప్పుడు అందరూ మేము ఏదో తప్పు చేసామన్న భావనలో ఉన్నారు. కానీ శైలజ గారు నమ్మారు. అయితే ఈ విషయాన్ని ఏదైతే హాస్టల్లో జరిగిన తాలూకు విషయాన్ని ఏదైతే ఉందో, ఈ అమ్మాయిల మీద ఆరోపణలు రావడం కానీ రకరకాల, అది ఏంటి ఆరోపణ అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ ఈ ఇన్సిడెంట్ తాలూకు వివరాలని శైలజ గారు ఆ రెస్పాన్సిబిలిటీగా వాళ్ళ పేరెంట్స్ కూడా నోట్ చేయడం జరిగింది. మీ అమ్మాయిలకు ఈ విధంగా జరిగింది, మేము కన్విన్స్ చేశామనేది చెప్పారు. సహజంగా ఇది బాధ్యతగా చేసిన చర్యగా చూడవచ్చు. అయితే ఈ విషయాన్ని పేరెంట్స్ మళ్ళీ పిల్లలతో డిస్కస్ చేయడంతో వాళ్ళు మా తల్లిదండ్రులకు కూడా విషయం తెలిసిపోయింది అని ఒక ఆత్మనిర్భర్ ఇంకెక్కువ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఈ విషయాన్ని తల్లిదండ్రులు ప్రస్తావించారో, వీళ్ళు తప్పు చేయకుండా అందరూ మా మీద తప్పు అనుకుంటున్నారు అని ఒక రాంగ్ కన్సర్న్కి వెళ్ళిపోయి కన్విన్స్ అయినా కూడా, అంటే శైలజ మేడం గారు కన్విన్స్ అయినా కూడా, వార్డెన్ గారు కన్విన్స్ అయినా కూడా మిగతా వాళ్ళు ఎవరు నమ్మలేదు, తల్లిదండ్రులకు తెలిసిపోయింది అని ఒక ఆత్మనిర్భర్కి వెళ్ళిపోయి ఒక తొందరపాటు చర్య తీసుకున్నారు. దానికి వాళ్ళిద్దరు కూడా ఎవరు లేని సమయంలో అందరూ ట్యూషన్కి వెళ్ళే సమయంలో మేము రామని చెప్పడం, ఈ రామణ అని చెప్పడంగానే ట్యూషన్ టీచర్ కూడా వెంటనే వెళ్ళి మనకి తీసుకురాకపోవడం, అంటే ఆ లోపుకే సంఘటన జరిగిపోయింది. వాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకుని ఆల్రెడీ మృతి చెందారని చెప్పడం, అక్కడ సూసైడ్ లెటర్ దొరకడం, ఇదే మ్యాటర్ అంతా కూడా అక్కడ ఉండడం అనేది జరిగింది. ఇక్కడ ఈ కోణంలో ఆత్మన్యూన్యత, కౌన్సిలింగ్ లేకపోవడం అనేది ఒకటి మనం చర్చించవచ్చు. ఇంకా రెండో అంశం ఏంటంటే, ఇక్కడ ఆ ఇంటి మీద గాయాలు ఉన్నాయి, ఈ ఆటో అతను వస్తూ పోతుంటాడు అనే ఒక ఆరోపణ కూడా వీళ్ళు అనుమానం సస్పెక్ట్ చేస్తున్నారు. వార్డెన్ మీద కూడా వీళ్ళు సస్పెక్ట్ చేయడంతో ఇప్పుడు ప్రాథమిక సమాచారం ప్రకారం ఎట్లాగో కేసు అవుతుంది. కాబట్టి ఆ శైలజ మేడం గారిని అండ్ వార్డెన్ సిబ్బందిని కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ రెండు కోణాల నుంచి ఏ కోణం కరెక్ట్ అనేది ఇప్పటికే మనం చెప్పలేము. వాళ్ళు మైనరు, బాలికలు, అందున ఆడవాళ్ళు కాబట్టి లేని విషయాన్ని ఎక్కువ విశ్లేషించకుండా అసలు ఆ కారణానికి అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం విశ్లేషించుకుంటే, ఒక హాస్టల్లో విద్యార్థులు ఆల్రెడీ మనకి ఈ తరం అంటే ఈ 2 తరాల నుంచి ఉమ్మడి కుటుంబాలకు పోయి కేవలం ఆ అమ్మా నాన్న ఇద్దరు పిల్లలతోటి కుటుంబాలు ఉండే రోజులు వచ్చింది. అయితే మరి ఇంకా ఈ 5 years నుంచి ఏంటంటే తల్లిదండ్రులు మాత్రం ఇంట్లో ఉంటారు, పిల్లలంతా కూడా హాస్టల్లో ఉంటున్నారు. అది పేదవాడు ధనవంతుడు అందరూ కూడా ఇదే విధానం అవుతుంది. బాగా సంబంధ కుటుంబాల వాళ్ళేమో పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్ లేదా ఇంకా చాలా కాలేజీలు ఉన్నాయి, మనకు తెలిసిన విషయం. విద్యా సంస్థలు కూడా చిన్న అంటే LKG నుంచి కూడా హాస్టల్ ఓరియంటెడ్ విద్యను పంపిస్తున్నారు. ఈ పేదవాళ్ళు అయితేనేమో ఇలాంటి వర్కింగ్ హాస్టల్స్ లో పంపిస్తున్నారు, ఈ మన గురుకులాలలో పంపిస్తున్నారు, ప్రభుత్వ గురుకుల హాస్టల్స్ లో పంపిస్తున్నారు. అంటే మొత్తం మీద పిల్లలు పెరగాల్సిన, అంటే మెదడు వికాసిస్తున్నప్పుడు కానీ ఆలోచన తత్వం పెరుగుతున్న వయసులో తల్లిదండ్రులతో స్పెండ్ చేయడం కానీ, పెద్దవాళ్ళతో స్పెండ్ చేయడం కానీ, అనుభవాలని పర్యవేక్షణంగా చూసిన అనుభవాలు, అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకు జరుగుతున్న అనుభవాలు ఉంటాయి. ఒక రోజు 100 రూపాయలు ఉంటే ఎంత ఆనందపడుతున్నాం, అదే ఒక రోజు కూరగాయలు లేకపోతే ఏ ఇబ్బంది పడుతుంటాము, నైబర్హుడ్ లో ఉండే సమస్యలు ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి. వాళ్ళకు తెలుస్తున్నప్పుడు ఆలోచన శక్తి పెరుగుతుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మనం ఇలా ఎదుర్కోవాలి, మన తల్లిదండ్రుల నుంచి నేర్చుకుంటాం, నైబర్ నుంచి నేర్చుకుంటుంటాం. అంటే వాళ్ళు నైబర్హుడ్ లో కానీ పేరెంట్స్ తో కానీ స్పెండ్ చేసే టైం తగ్గిపోయి హాస్టల్లో ఆ విద్యా పుస్తకాలు, హోంవర్క్లు, లెసన్స్,
టార్గెట్లు మార్కులు ర్యాంకులకే పరిమితం అయిపోయి వాళ్ళ ఆలోచన అంతకన్నా ఎక్కువ ఆలోచించకుండా చిన్న ఆరోపణ వచ్చినా గానీ చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ ఒక మార్కు ఎక్కువ మనకన్నా పక్క వాళ్ళకు వచ్చినా ఒక మార్కు మనకు తక్కువ వచ్చినా లేదా ఎప్పుడు వచ్చే మార్కు రానప్పుడు లేదా అందరికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని ఫోర్స్ ఉన్నప్పుడు ఇట్లా రకరకాల కారణాలు ఏవైనా సరే వాళ్ళ ఆత్మన్యూనతకి వెళ్ళిపోయి టాస్క్ ఫిల్ చేయలేమో మనం ఎందుకు పనికిరావేమో మనం ఇట్లా ఎందుకు పనికిరానప్పుడు ఎందుకు ఈ జీవితం అనే ఆలోచనలోకి వెళ్ళిపోతున్నారు. ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు ఒకరితో పంచుకోవడానికి నైబర్హుడ్ లేకపోవడం, పలకరించే వాళ్ళు లేకపోవడం, మనం ఆ ప్రాబ్లం పేరెంట్స్ చెప్పుకొని పరిష్కరించుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాపించుకోవడం అనేది పర్యవేక్షణ లోపం, పేరెంట్స్ లోపం, విద్యా వ్యవస్థ లోపం. ఎస్ సార్. అయితే మనం ఇంతకుముందు చూసుకున్నట్లయితే గురుకులాల్లో ఇలాంటి సంఘటనలు ఇంతకుముందు జరగడం అంటే చాలా చూసాం మనం. అంటే విద్యార్థులు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వేధింపులు గురి చేయడం వల్ల వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక చనిపోవడం కూడా చాలా సంఘటనలు జరిగాయి ఇంతకుముందు. అయితే అలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే ఓన్లీ వీళ్ళు ఆ ప్రెషర్ తట్టుకోలేకనో లేకపోతే ఏదో పిల్లల మధ్య గొడవలు అవ్వడం వల్లనే కేవలం సూసైడ్ అయితే చేసుకోను, అంత చిన్న విషయానికి సూసైడ్ చేసుకునే అంత సాహసం చేసుంటారంటారా? లేదా వెనక ఇంకేమైనా కారణాలు అయితే ఏంటి, లేకపోతే వాళ్ళు ఎవరైతే యాజమాన్యం ఉందో వాళ్ళు సరిగా కొంచెం నిర్లక్ష్యం వల్ల జరిగి ఉంటుందంటారా? ముఖ్యంగా ఫస్ట్ ఇలాంటి హాస్టల్లో కానీ ఇట్లాంటి విద్యార్థుల్లో జరిగే ఆత్మహత్యలో ప్రాథమిక కారణం ఏంటంటే ఈ చదువుల ఒత్తిడి, అంటే మార్కులు తెచ్చుకోలేము, తక్కువ వచ్చేది చదువు కాదనేది ఒకటి. రెండవది కారణం ఏంటంటే ఇట్లా నైబర్హుడ్ గా ఉన్నప్పుడు రూములలో బుక్స్ పోవడం కానీ, ఫోన్ పోవడం కానీ, ఏదైనా సబ్బు పోవడం కానీ జరిగినప్పుడు ఎవరో దొంగలిస్తారు లేదా మిస్అపీరియన్స్ అవుతాయి. కానీ ఆ సర్కమస్టెన్స్లో ఉన్న వాళ్ళ మీద, ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ మీద ఆరోపణలు వస్తాయి. నువ్వే దొంగతనం చేసావని, 10 రూపాయలు 20 రూపాయలే దొంగతనం చేసావని ఆరోపణలు కూడా వస్తుంటాయి. ఇలాంటి సమయంలో వాళ్ళు చాలా ఆత్మన్యూన్యతకి వెళ్ళిపడుతుంది. మీరు దొంగలమా, ఎందుకు ఆ పరిస్థితులు మమ్మల్ని అంటే ఆ సర్కమస్టెన్స్ అలా కనిపిస్తున్నప్పుడు వాళ్ళనే దొంగలుగా చూడాల్సి వస్తుంటుంది. అట్లాంటి సమయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు, ఆత్మన్యూనతకి వెళ్ళిపోతారు. ఇంకా మూడవ కారణం మీరు చెప్పినట్టు ఈ పిల్లలు ఈ వయసులో అంటే ఈ హాస్టల్లో కానీ చెప్పేది ఇప్పుడు జరిగిన సంఘటనకి ఏ తాలూకు కాదు, ఓవరాల్ గా చెప్పే విషయం ఏంటంటే వాళ్ళకు ఈ ఈ సినిమాల ప్రభావం కావచ్చు లేదా నైబర్ గా పక్క నుంచి చూస్తున్నటువంటి ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో ఈ మీరు అన్నట్టు వేధింపులకు గురి కావడం కానీ లేదా ఫ్రెండ్షిప్ల వల్ల కానీ, ఫ్రెండ్షిప్ లేకపోతే మనం కూడా ఏం పనికిరాలోనని అనుకుంటారేమో, మనకు ఒక ఫ్రెండ్షిప్ ఉండాలని వెళ్ళడం, దాని ద్వారా కొన్ని వేధింపులకు గురి కావడం కానీ, కొన్ని రిలేషన్స్ కు ఇంట్రెస్ట్ చూపడం కానీ, దాంట్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతవరకు ఇట్లాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాల్లో మాత్రం. ఇది కానీ దీనికి ఇక్కడ ఏం సరిపోల్చలేము ఈ సంఘటనతోటి. మొత్తం మీద అలా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవాల్సినటువంటి ఆలోచన వాళ్ళకి రాకుండానే వాళ్ళలోనే సంఘర్షణకు లోనైపోయి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని కన్న తల్లిదండ్రులను కానీ ఇట్లాంటి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలని రోజుకు కాకుండా వచ్చినప్పుడు హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఒక్క డే కూడా స్పెండ్ చేయలేనటువంటి తల్లిదండ్రులు అది మంచి గుణపాఠం ఇది. ఎందుకంటే వాళ్ళు కనీసం ఒక 1 hour అయినా వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళని ఎలా పరిష్కారం వైపు ఆలోచింపజేయాలన్న ఆలోచన ధోరణి లేదు. ముఖ్యంగా ఈ విద్యా వ్యవస్థలో కూడా ఇట్లాంటి లెసన్స్ లేవు. కనీసం ఒక ఇయర్కి కానీ 1 year కానీ 6 months ఒకసారైనా సెమిస్టర్స్ ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళతో కానీ నిపుణులతో కానీ వాళ్ళతోటి కొన్ని క్లాసులు ఇప్పించాల్సిందే. కానీ ఎంతసేపటికి ఆ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఈ యుద్ధం ఎప్పుడు జరిగింది, దాని డేట్ ఆఫ్ బర్త్లు ఈ విద్యకే అలవాటు పడ్డాం. కానీ మానసిక వికసించేటువంటి విద్యా వ్యవస్థను సొల్యూషన్స్ అంటే ప్రాబ్లమ్స్ ను కూడా ఆలోచించి సొల్యూషన్ చేసే వ్యవస్థ నుంచి కేవలం మల్టిపుల్ చాయిస్ చదువులకు వచ్చేసింది. అంటే ఏదో ఒక 4 ఆన్సర్లో ఏబిసిడీలు పెడితే చాలా మార్కులు వచ్చేస్తాయి, చదువు వస్తుంది, జాబులు వస్తున్న వ్యవస్థ వచ్చేసింది. అలా కాకుండా సొంతంగా పరిష్కారం చేసి సొల్యూషన్స్ ఇచ్చే ఆలోచన శక్తి పెట్టే విద్యా వ్యవస్థ ఉండాలి. ఇట్లంతా కూడా చాలా మార్పులు రావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజుకైతే అన్ని 6 subjects లో కానీ మొదటి సబ్జెక్ట్ ఉండాల్సింది సైకాలజికల్ సబ్జెక్టు. ఖచ్చితంగా మానసిక పురోగతికి సంబంధించిన లెసన్స్ ఉండాలి. అది ఉన్నప్పుడే ప్రాయంలో అంటే స్కూల్ వ్యవస్థలో అంటే 8th 10th వ్యవస్థలోనే మన మెదడుకు వస్తా కానీ శారీరక మార్పులు కానీ వస్తుంటుంది. కనీసం ఆ 8th 9th 10th స్టాండర్డ్ అయితే ఆ లెసన్స్ ఉండాలని నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తానికైతే ఈ విషయంపై చాలా అనుమానాలు అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది, విచారణ అయితే పోలీసులు చేయడం జరుగుతుంది. అయితే ఏది ఏమైనా ఇలాంటి సంఘటనలు జరగకూడదు, ఏదేమైనా చాలా బాధాకరమైనప్పటికీ తొందరగా విచారణ జరిపి ఏదైనా విషయం అనేది మనకి న్యాయం జరగాలని కోరుకుందాం సార్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ.